రెస్టారెంట్లో రేఖకి కనిపించి షాక్ ఇచ్చిన స్వరాజ్ ప్రేమలో పడిన ఐశ్వర్య. రెస్టారెంట్లో రేఖకి స్వరాజ్ కనిపించబోతున్నాడా? అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. మీరు చేసే ఒక్క లైక్ మాకు ఎంతో ఎనర్జీని, సపోర్ట్ని ఇస్తుంది. ఇందు అయితే ఎగ్జామ్స్ రాయడానికి కంగారుగా కార్లో అయితే బయలుదేరుతుంది. స్పీడ్గా వెళ్ళన్నా అంటూ డ్రైవర్కి చెప్తూ ఉంటుంది. అప్పుడే ఇక అటువైపుగా వస్తున్న స్వరాజ్ అయితే సరిగ్గా ఇందు వస్తున్న కారుని ఢీకొనడంతో ఇక బైక్ మీద నుంచి పడిపోతాడు. ఇక బైక్ మీద నుంచి పడిపోయి, ఈ గుద్దిన కారు చాలా పెద్ద కారులాగా ఉంది, అంటే వీళ్ళెవరో కోటీశ్వర్లే అయ్యుంటారు. ఇప్పుడు వీళ్ళ దగ్గర ఎలాగైనా నటించి 20-30 వేలు గుంజాలి అని అనుకుంటూ, అయ్యో కాలిరిగిపోయింది, ఎన్ఆర్ఐ స్కానింగ్ చెయ్యాలి, అయ్యో చెయ్యి తిరగడం లేదు, వెంటనే వైద్యం చేయించుకోవాలి, 20,000 అన్నా అవుతుంది, నన్ను రక్షించే వాళ్ళే లేరా అని నటించేస్తూ ఉంటాడు. అప్పుడే ఒక వ్యక్తి అయితే, అయ్యా లోపలుండి ఏం చేస్తున్నావు, మనిషిని గుద్దేసి చంపేద్దాం అనుకుంటున్నావా, దిగు, కార్ దిగు అని అంటూ ఉంటాడు. అప్పుడే ఇక ఇందు అయితే కార్ దిగి కిందకి వస్తుంది. ఇందు కార్ దిగి కిందకి వచ్చిన తర్వాత అప్పుడే ఇక ఏమైందని అడుగుతూ ఉంటే, ఇతన్ని కార్తో గుద్దేసి ఏమైందంటావేంటమ్మా, చూడు ఎన్ఐఆర్ స్కానింగ్ చేయించాలి, మొత్తం బాడీ చెకప్ చేయించాలి, కాళ్ళు విరిగిపోయినట్టున్నాయి, చెయ్యి మెల్లి తిరిగిపోయింది, ఇవన్నీ కూడా చూస్తుంటే నువ్వు కనీసం ఒక 20,000-30,000 అయ్యేటట్టుంది అని అంటూ ఉంటాడు అతను. 20,000-30,000 మీరే తిరిగి నాకు 50,000 కట్టాలి అని అంటూ ఉంటుంది ఇందు. ఆ మాట విని ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటాడు స్వరాజ్ అయితే. ఏం మాట్లాడుతున్నారు మీరు, మేమెందుకు 50,000 కట్టాలి అని అడుగుతూ ఉంటాడు. నువ్వు రాంగ్ రూట్లో వచ్చావు, అసలు ఎవరిది తప్పో ఎవరిది ఒప్పో ఆ సీసీ కెమెరాలో తెలిసిపోతుంది. అయినా చెవిలో ఇయర్ ఫోన్స్ పెట్టి డ్రైవ్ చేస్తున్నావేంటి, హెల్మెట్ ఏది నీకు అని రూల్స్ అన్నీ కూడా అడుగుతూ ఉంటుంది ఇందు మాట విని షాక్ అయిపోతూ ఉంటాడు స్వరాజ్ అయితే. అమ్మో, ఇది మహాబ్రహ్మ రాక్షసులా ఉంది, అసలు దేనికి వేలికేస్తే వేలికి, కాలికేస్తే కాలికి అన్నట్టు ఇది బాగా లింకులు వేసేస్తుంది, ఇప్పుడు ఏం చెయ్యాలి అని ఆలోచిస్తూ ఉంటాడు స్వరాజ్ అయితే. ఏంటో ఆలోచిస్తున్నావు, కట్టు, డబ్బు కట్టు త్వరగా, నాకు పనుంది అని అంటూ ఉంటుంది ఇందు. డబ్బు లేదు, ఏమీ లేదు అని స్వరాజ్ అయితే ఆ బైక్ని తీసుకొని అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతాడు. లేకపోతే ఈ ఇందుతో పెట్టుకుంటావా, ఈ ఇందు అంత సామాన్యంగా లొంగుతుంది అనుకుంటున్నావా అని అనుకుంటూ ఇందు అయితే, అమ్మో ఎగ్జామ్ టైం అయిపోయింది, వెంటనే ఎగ్జామ్కి రాయడానికి వెళ్ళాలి అని తనైతే ఇక ఎగ్జామ్ రాయడానికి అయితే వెళ్ళిపోతుంది. తర్వాత రాజుకి ఫోన్ అయితే వస్తూ ఉంటుంది. వస్తున్నాను రా, తొందరగా వచ్చేస్తున్నాను అని అంటూ రాజు అయితే లేటుగా వెళ్తాడు. ఏంట్రా ఇంత లేటుగా వచ్చావు అని అడుగుతూ ఉంటాడు రాజు ఫ్రెండ్ అయితే. అదో పెద్ద కథలేరా, ఒక సెకండ్ నన్ను ఆపేసింది, అది మామూలు జగమొండి కాదు, నేనే మొండివాడినంటే నాకన్నా మొండిదానిలా ఉంది, అందుకే ఆలస్యమైంది. అవును, ల్యాప్టాప్ తీసుకోవాలనుకున్న పార్టీ వచ్చాడా అని అంటూ ఉంటే, వచ్చాడ్రా, నువ్వు కూడా బాగానే రెడీ అయ్యి వచ్చావు, అచ్చో నువ్వు రారాజులా ఉన్నావురా, నీకు కోట్ల ఆస్తుందంటే నమ్మేస్తారు అని అంటూ ఉంటే, మరి ఏంటనుకుంటున్నావు, ఇంత పెద్ద హోటల్కి వచ్చేటప్పుడు కనీసం ఈ మాత్రం రాకపోతే ఎలా ఉంటుందిరా, అందుకని ఇలాగ ఈ గెటప్లో వచ్చాను అని రాజు అయితే అంటూ ఉంటాడు. రాజు అలా అన్న తర్వాత ఇద్దరూ కూడా లోపలికి వెళ్తారు. అప్పుడే ల్యాప్టాప్ తీసుకోవాల్సిన వ్యక్తి అయితే ఇక ల్యాప్టాప్ చూసుకొని దాన్ని చెక్ చేసుకుంటూ ఉంటాడు. ఇంతలో రేఖ తన భర్త భూషణ్, అలాగే తన భర్త అప్పు చేసిన చక్రి, వీళ్ళందరూ కూడా అదే హోటల్కి అయితే వస్తారు. వచ్చి వాళ్ళైతే ముగ్గురు కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంతలో ఇక ఐశ్వర్య అయితే ఎగ్జామ్స్ రాసిన తర్వాత అదే హోటల్కి అయితే వస్తుంది. ఏంటి ఎగ్జామ్ ఎలా రాసావు అని ఐశ్వర్య ఫ్రెండ్స్ అయితే అడుగుతూ ఉంటారు. ఏం ఎగ్జామ్ రాయడమే, నేను అసలు చదివితేనే కదా ఎగ్జామ్ రాయడానికి అని ఐశ్వర్య అంటూ ఉంటుంది. అదేంటి అసలు చదవలేదా నువ్వు, మరి ఏమి రాసావే ఎగ్జామ్లో అని అడుగుతూ ఉంటారు వాళ్ళ స్నేహితులు. నేనేం రాశానా, ఏమీ రాయలేదు, ఏదో నోటుకొచ్చినట్లు 4 ప్రశ్నలు గీకేసి పడేశానంతే, అయినా నేను పాస్ అయితే ఏంటి, అవ్వకపోతే ఏంటి, నేను మహారాణిని, కొన్ని కోట్లకి అధిపతిని అని అంటూ ఉంటుంది ఐశ్వర్య. అవును, మీ అమ్మా నాన్న ఏదో యాక్సిడెంట్లో చనిపోయారన్నారు కదా, మరి నీకు కోట్ల రూపాయల ఆస్తి ఎవరిస్తున్నారే అని అడుగుతూ ఉంటే, నాకు మా మేనత్తుంది, తన పేరు రేఖ,
తను నన్ను ఒక మహారాణిలా చూసుకుంటుంది. కాలు కింద పెడితే ఎక్కడ కందిపోతుందన్నట్టుగా నన్ను ప్రేమిస్తుంది. మా అమ్మ ఉంటే కూడా ఇంత నన్ను ప్రేమగా చూసుకునేది కాదేమో అని అంటూ ఉంటుంది ఐశ్వర్య. ఐశ్వర్య మాటలకి వాళ్ళ ఫ్రెండ్స్ కూడా షాక్ అయిపోతూ ఉంటారు. అవునా, మీ అత్త అంతా మహారాణిలా చూసుకుంటుందా నిన్ను అని అంటూ ఉంటే, అవును, మరి అన్ని కోట్లు పెట్టుకొని ఈ డిగ్రీ పట్టా కోసం రాత్రింబవళ్ళు చదువుతూ, అలాగే నిద్ర పాడు చేసుకొని, ఆరోగ్యం పాడు చేసుకొని, ఫిట్నెస్ పాడు చేసుకొని ఇవన్నీ అవసరమా నాకు? అందుకని ఏదో ఇష్టం వచ్చినట్టు రాసి పడేశాను అని అంటూ ఉంటుంది ఐశ్వర్య. సరేనే, నీకు ఇష్టమైనది ఆర్డర్ చెయ్యి అని వాళ్ళ ఫ్రెండ్స్ అయితే అంటూ ఉంటారు. సరే, కాసేపు ఇక్కడే కూర్చొని వెళ్దాం. నేను తొందరగా ఇంటికి వెళ్ళిపోతే మళ్ళీ మా అత్తయ్య ఏంటి తొందరగా వచ్చేసావు, ఎగ్జామ్ రాయలేదా అని సవా ప్రశ్నలు వేస్తుంది. అందుకని నేను ఇప్పుడు మాత్రం కొంచెం సేపు ఇక్కడ గడిపే వెళ్దాము అని ఫిక్స్ అయిపోయి వచ్చాను అని ఐశ్వర్య అంటూ ఉంటే, సరేనే, నీ మాట మేము ఎప్పుడు కాదన్నాం చెప్పు, అలాగే చేద్దాము, ముందు ఏదో ఒక ఆర్డర్ పెట్టు అని వాళ్ళ ఫ్రెండ్స్ అయితే అడుగుతూ ఉంటారు. ఇంతలో రేఖ అయితే తన భర్త భూషణం చక్రి అనే అతని దగ్గర అప్పు చేస్తాడు. ఇక అప్పు చేయడంతో అప్పుడే రేఖ అంటూ ఉంటుంది చక్రి అనే అతనితో, చూడండి చక్రి గారు, మీరు మాకు సంవత్సరం గడువు ఇవ్వండి. ఈ సంవత్సరంలో తప్పకుండా భూషణ్ చేసిన అప్పంతా కూడా తీర్చేస్తాము అని అంటూ ఉంటుంది రేఖ. అప్పుడే ఇక రేఖ మాటలకి ఎన్ని సంవత్సరాలు గడిచిపోయాయమ్మా, అసలు నా దగ్గర తీసుకున్న బాకీ ఎంత అయిందో తెలుసా, 50 లక్షలు అని అంటూ ఉంటాడు చక్రి. అయితే ఆ మాట విని రేఖ షాక్ అయిపోతూ, ఏం మాట్లాడుతున్నారు అని అంటూ ఉంటుంది. ఉన్నదే మాట్లాడుతున్నాను, నేనేమీ అబద్ధం చెప్పలేదే. నా దగ్గర అప్పు తీసుకున్నానని చెప్పిన నీ భర్త నా దగ్గర ఎంత అప్పు తీసుకున్నానా అన్న విషయాన్ని చెప్పలేదా అని అంటూ ఉంటాడు చక్రి. అప్పుడే ఇక కోపంతో రగిలిపోతూ ఉంటుంది రేఖ. అయితే ఏంటిదంతా, ఎందుకు నువ్వు ఇంత అప్పు చేశావు? 50 లక్షలు, మనమేమీ ఇంటికి అప్పుడే యజమానులు అయిపోలేదు. నీకు గుర్తుంది కదా, 20 సంవత్సరాలు వచ్చిన తర్వాత ఆ ఇందు చేత సంతకం పెట్టించుకోవాలి, లేకపోతే ముద్రన్నా వేయించుకోవాలి, అప్పుడే ఈ ఇల్లంతా కూడా మన సొంతమవుతుంది, ఆస్తి మన అమ్మాయి పేరు మీదకి అలాగే అబ్బాయి పేరు మీదకి వెళ్తుంది అని అంటూ ఉంటుంది రేఖ. అమ్మాయి పేరు మీదకేంటి అని అడుగుతూ ఉంటాడు భూషణ్. అయితే అసలు లెక్క అయితే ఈ ఆస్తి మొత్తం నా మేనకోడలు ఐశ్వర్యదే, తనకే వెళ్ళాలి. కానీ ఏం చేస్తాము, నాకు ఒక కొడుకున్నాడు కదా, వాడికి కూడా న్యాయం జరగాలని ఆస్తి 2 భాగాలుగా పంచాలనుకుంటున్నాను అని రేఖ అంటుంది. కాబట్టి మీరేమీ మీ డబ్బులకు వచ్చిన లోటు ఏమీ ఉండదు, మీరు ఖచ్చితంగా మాకు మీద నమ్మకం ఉంచండి, మాకు టైం ఇవ్వండి అని అడుగుతూ ఉంటుంది రేఖ. అయితే ఇక మీద నీ భర్తకి అప్పిచ్చే ప్రసక్తే లేదు, సంవత్సరం గడువు పెట్టావు, ఈ సంవత్సరంలో నువ్వు అప్పు తీర్చకపోతే మాత్రం ఈసారి నేను వేసే శిక్ష చాలా కఠినంగా ఉంటుంది అని అంటూ ఉంటాడు చక్రి. అయితే అప్పుడే ఇక రేఖ అయితే, మీరే అలా మాట్లాడితే ఎలా చెప్పండి, కొంచెం శాంతించండి, డబ్బులు ఇచ్చేస్తానని చెప్పాను కదా అని అంటూ ఉంటుంది రేఖ. చూడమ్మా, నిన్ను చూస్తుంటే చాలా తెలివైన దానిలా ఉన్నావు, మరి ఇలాంటి వాడిని పెళ్లి చేసుకున్నావేంటి? అసలు నీ భర్త ఎంతటి చీటరో నీకు తెలీదు, క్లబ్బులమ్మట తిరుగుతూ నువ్వు సంపాదిస్తుంటే కష్టపడుతూ ఉంటే తను ఎంజాయ్ చేస్తున్నాడు అని అంటూ ఉంటాడు. అప్పుడే ఆ మాట విని రేఖ భూషణ్ వైపు కోపంగా చూస్తుంది. నువ్వు ఇంట్లో వాళ్ళందరినీ కూడా కంట్రోల్లో పెట్టినట్టే, మరి నీ భర్తను నువ్వెందుకు కంట్రోల్లో పెట్టలేదు అని చక్రి అయితే అడుగుతూ ఉంటాడు. ప్రతిసారి కూడా నా దగ్గరికి వచ్చి చెయ్యి చాపి నుంచుంటాడు. నువ్వేమో దుగ్గిరాల ఇంటికి మొత్తం వారసురాల్ని నేనే అని చెప్తున్నావు అని అంటూ ఉంటే, అవును, ఇప్పటికీ ఆ మాటే చెప్తున్నాను, త్వరలోనే ఖచ్చితంగా కోటీశ్వర్లం అవుతాము అని అంటూ ఉంటుంది రేఖ. రేఖ అలా అన్న తర్వాత అప్పుడే ఇక భూషణ్ అయితే అంటూ ఉంటాడు, సారీ రేఖ, ఇదంతా కూడా నా వల్లే జరిగింది అని అంటూ ఉంటే అప్పుడే ఇక చక్రి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక రేఖ అయితే అంటూ ఉంటుంది, చూసారా వాడు ఎలా మాట్లాడుతున్నాడో, వాడికి అలా మాట్లాడే అవకాశాన్ని నువ్వే ఇచ్చావు అని అంటూ ఉంటుంది రేఖ. ఇంకెప్పుడు కూడా వాడి దగ్గర నువ్వు అప్పు చేసావని తెలిస్తే మాత్రం ఊరుకునే ప్రసక్తే లేదు అని అనడంతో, సారీ రేఖ, ఇంకెప్పుడు కూడా ఆ చక్రి గడితో నేను అస్సలు కూడా డీలు పెట్టుకోను
అని అంటూ ఉంటాడు. భూషణ్ అయితే ఇక అందరూ కూడా మిలాన్ రెస్టారెంట్కి హోటల్కే వస్తారు. ఒకళ్ళ వెనకాల ఒకళ్ళు కూర్చొని ఉండడంతో ఒకరినొకరు గుర్తుపట్టుకోలేకపోతారు. రేఖ అలాగే ఐశ్వర్య ఇద్దరు కూడా. ఇంతలో ల్యాప్టాప్ అమ్మడానికి వచ్చిన అదే హోటల్కి వచ్చిన స్వరాజ్ వాళ్ళైతే మొత్తానికి ల్యాప్టాప్ని అతనికి అప్పచెప్పేస్తారు. ఇక అతనికి అప్పచెప్పేసిన తర్వాత అతను ఇచ్చిన డబ్బులతో ఇక బయటికి వచ్చేద్దామని అనుకుంటూ ఉండగా ఇంతలో స్వరాజ్ అయితే ఈ హోటల్లో టిఫిన్ తినాలన్నా కాఫీ తాగాలన్నా చాలా కాస్ట్లీ ఉంటుంది, ఒక్కసారి రుచి చూసొద్దాం, మనకి ఇదిగో డబ్బులు వచ్చాయి కదా, ఈ డబ్బులతో వెళ్ళి జ్యూస్ తీసుకురా ముందు అని అంటూ ఉంటాడు రాజు. అప్పుడు ఇక రాజు ఫ్రెండ్ అయితే జ్యూస్ తీసుకురావడానికి వెళ్తాడు. అలా వెళ్ళిన తర్వాత అప్పుడే రేఖ అయితే ఇలా కూర్చొని తినడమే తప్ప మనకి ఎంటర్టైన్మెంట్ లేదు, ఇప్పుడు ఏదో ఒకటి పందెం కట్టుకున్నాము అని అంటూ ఉంటుంది. ఐశ్వర్య అయితే సరే మేము చెప్తాం, అదిగో అక్కడ చూడు లైట్ కలర్ షర్ట్ వేసుకున్న అతను జ్యూస్ కోసం వెళ్తున్నట్టున్నాడు, అతను జ్యూస్ తీసుకొచ్చేటప్పుడు ఆ జ్యూస్ కింద పడిపోవాలి, ఇదే నేను మీకు ఇవ్వబోయే టాస్క్ అని అంటూ ఉంటే అదేదో నువ్వే చెయ్యి అని అంటూ ఉంటారు వాళ్ళందరూ కూడా. అప్పుడే ఇక ఐశ్వర్య అయితే అక్కడికి వెళ్తుంది. ఇక ఐశ్వర్య వెళ్ళి జ్యూస్ తీసుకొని వస్తున్న స్వరాజ్ ఫ్రెండ్కి తన కాలు అడ్డు పెట్టడంతో అప్పుడే పక్కనే కూర్చొని ఉన్న రేఖ మీద జ్యూస్ అయితే ఒలిగిపోతుంది. జ్యూస్ ఒలిగిపోవడంతో ఒకేసారి రేఖ పైకి లెగుస్తుంది. రేఖని చూసిన ఐశ్వర్య అమ్మో ఆంటీ ఏంటి, ఆంటీ కూడా ఇక్కడికే వచ్చిందా, ఇప్పటి వరకు ఇక్కడే ఉందా, అస్సలు నేను గమనించుకోలేదు అని అనుకుంటూ ఇక వెంటనే పక్కకి వెళ్ళిపోతుంది. ఐశ్వర్య అయితే అలా పక్కకి వెళ్ళిపోయిన తర్వాత ఇంతలో ఇక స్వరాజు ఫ్రెండ్ అయితే రేఖకి క్షమాపణ చెప్తాడు. సారీ అండి, ఎవరో అడ్డొచ్చారు, దాంతో జ్యూసు మీ మీద పడిపోయింది, కావాలని చెయ్యలేదు అని అంటూ ఉంటే నీకు కళ్ళు కనిపించలేదేంట్రా అని అంటూ ఉంటాడు భూషణ్. అప్పుడే ఇక రేఖ అయితే ఏంట్రా కళ్ళు నెత్తి మీద ఎట్టుకుని చూస్తున్నావా, చూడు నీ వల్ల నా కాస్ట్లీ శారీ మీద జ్యూస్ వెలిగిపోయింది, అసలు నిన్ను అని కొట్టబోతూ ఉంటుంది రాజు ఫ్రెండ్నైతే రేఖ. అలా రాజు ఫ్రెండ్ రేఖ కొట్టబోతూ ఉండగా అప్పుడే స్వరాజ్ అయితే అక్కడికి వస్తాడు. ఇక స్వరాజు రావడంతో రేఖ స్వరాజ్ను చూసి షాక్ అయిపోతూ ఉంటుంది. రేఖ చెయ్యి పట్టుకొని పొరపాటు అయిపోయింది, క్షమాపణ చెప్తున్నా కూడా ఎందుకు వినిపించుకోవడం లేదు మీరు అని అంటూ ఉంటాడు స్వరాజు రేఖని ఎదురిస్తున్న ఉన్న స్వరాజ్ని చూసి ఐశ్వర్య షాక్ అయిపోతూ ఉంటుంది. అప్పుడే ఇంకా రేఖ అయితే అలా షాక్ అయిపోయి ఉండిపోతుంది. వీడేంటి అచ్చం రాజులాగే ఉన్నాడు, అంటే ఆ రోజు ఈ అపర్ణ వీళ్ళందరూ బ్రతికినట్టే అపర్ణ కూతురు కొడుకు అయినా ఈ స్వరాజుగాడు బ్రతికే ఉన్నాడా, మేనమామ పోలికలతో వచ్చాడా వీడు, అప్పట్లోనే చిన్నప్పుడు స్వరాజ్ ఎలా ఉండేవాడు అలాగే ఉన్నావురా అంటూ వీడిని పొగిడారు, అంటే వీడు పెద్దయ్యాక కూడా రాజు రూపమే వచ్చిందనుకుంటా, వీడు నిజంగానే అపర్ణాదేవి మనవడైనా అనుకుంటూ షాక్ అయిపోతూ ఉంటుంది. అప్పుడే ఇక రేఖ చెయ్యి పట్టుకున్న స్వరాజ్ని కొట్టబోతూ ఉంటాడు భూషణ్ అయితే. అప్పుడు భూషణ్ని కూడా ఎదిరిస్తాడు. నా తప్పు ఉన్నంతసేపు నేను తలంచుకొని వెళ్తాను, కానీ నా తప్పు లేనప్పుడు అన్యాయము జరుగుతూ ఉంటే అస్సలు కూడా ఊరుకోను, మీరు పెద్దవాళ్ళ ఉన్నారు, మర్యాద ఇచ్చిపుచ్చుకోవడం మీకు నేను సపరేట్గా నేర్పించాల్సిన అవసరం లేదు, ఎవరో కాలు అడ్డు పెడితే జ్యూస్ మీ మీద ఒలిగిపోయిందని క్షమాపణ అడిగినా మీరు మాత్రం ఏం చేశారో వాణ్ణి కొట్టబోయారు, అది మంచిది కాదు, మీరు మిమ్మల్ని చూస్తుంటే చాలా పొగరుగా సమాధానం చెప్తున్నారు, నా ఫ్రెండ్ మీద చెయ్యి చేసుకుంటే మాత్రం బాగోదు అని వార్నింగ్ అయితే ఇస్తాడు స్వరాజ్ అయితే. అప్పుడే రేఖ తన భర్తని తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. అప్పుడే ఐశ్వర్య అయితే మా అత్తని చూసి అందరూ కూడా దడదడలాడిపోతారు, కానీ ఇతను మాత్రం చాలా డేరింగ్గా డాషింగ్గా ఎదురు తిరిగి మరీ సమాధానం చెప్పాడు. ఇతన్ని చూస్తూ ఉంటే, ఇతను డ్రెస్ సెన్స్ చూస్తూ ఉంటే బాగా కోటీశ్వరులాగే కనిపిస్తున్నాడు, నాకు తెలిసి ఇతనికి కొన్ని కోట్ల డబ్బు ఉంటుంది, మొదటి చూపులోనే ఈ ఐశ్వర్యకి ఈ స్వరాజు నచ్చేశాడు
అని ఐశ్వర్య అయితే స్వరాజ్ని ప్రేమించడం మొదలు పెడుతుంది. ఇదంతా ఇలా జరుగుతూ ఉండగా రేఖ భూషణ్ ఇంటికైతే తిరిగి వస్తారు. రేఖ, వాడు రెస్టారెంట్లో నువ్వు అతని ఫ్రెండ్ని కొడుతున్నావని నీ చెయ్యి పట్టుకొని అంతలా అవమానిస్తూ ఉంటే నువ్వు సైలెంట్గా ఉండిపోయావేంటి అని అడుగుతూ ఉంటాడు భూషణ్ అయితే. అప్పుడే ఇక రేఖ అయితే గదిలోకి వెళ్తుంది. అలా గదిలోకి వెళ్ళాక ఇంతలో ఇక పని మనిషి అయితే కాఫీ తీసుకొని వెళ్తూ ఉంటుంది. ఎక్కడికి కాఫీ అని అపర్ణ అడుగుతూ ఉంటే రేఖమ్మ గారికి అని పని మనిషి అయితే చెప్తుంది. అప్పుడే ఇక అపర్ణ అయితే కాఫీ తీసుకొని రేఖ గది దగ్గరికి అయితే వెళ్తుంది. వెళ్ళాక, ఏంటి రేఖ మౌనం? నువ్వు అతన్ని చూసిన దగ్గర నుంచి కూడా అలా మౌనంగా ఉన్నావేంటి? అతను నీకు తెలుసా అని అడుగుతూ ఉంటే తెలుసు అని అంటూ ఉంటుంది రేఖ. తెలుసా? అసలు నిన్ను పెళ్లి చేసుకున్నాక నేను అతన్ని ఎప్పుడూ చూడలేదే అని అంటూ ఉంటాడు. అతను ఎవరో కాదో, వాడు అపర్ణ మనవడు, అపర్ణ కూతురు కొడుకు. ఆ రోజు బాంబు బ్లాస్ట్లో వాడు చనిపోయాడనుకున్నాను, కానీ వాడు బ్రతికే ఉన్నాడు. వీళ్ళందరూ ఎలా బ్రతికారో వాడు కూడా అలాగే బ్రతికే ఉన్నాడు. వాడిని చూస్తుంటే నాకు భయమేస్తుందండి అని అంటూ ఉంటుంది రేఖ. కాఫీ తీసుకువెళ్ళిన అపర్ణ రేఖ మాటలు విని తన మనవడు బ్రతికే ఉన్నాడన్న నిజాన్ని తెలుసుకొని చాలా సంబరపడిపోతూ ఉంటుంది. అప్పుడే భూషణ్ అయితే, వాణ్ణెందుకు నువ్వు తలుచుకొని భయపడిపోతున్నావు అని అడుగుతూ ఉంటే, లేదండి, ఇప్పటి వరకు ఈ అపర్ణకి ఎవరు కూడా మగదిక్కు లేరు, ఎవ్వరూ కూడా బాధని పంచుకునే వాళ్ళు లేరు. కానీ వీడిని చూస్తుంటే డేరింగ్ డాషింగ్లా ఉన్నాడు, మన అంతు తేల్చేవాళ్లాగే కనిపిస్తున్నాడు అని రేఖ అనేసరికి అపర్ణ అయితే చాలా ఆనందపడుతూ ఉంటుంది. అపర్ణ ఆనందపడుతూ, అంటే నా మనవడు బ్రతికే ఉన్నాడు, నా మనవడు మా దగ్గరికి తొందరలోనే వస్తాడు, అంటే మా స్వరాజ్లాగే ఉండుంటాడు. అందుకనే రేఖ అంతలా భయపడిపోతుంది. ఈ విషయం వెంటనే ఆయనకి చెప్పాలి అని సుభాష్ దగ్గరికి అయితే వెళ్తుంది. ఏవండి, మన మనవడు స్వరాజ్ బ్రతికే ఉన్నాడండి అని అంటూ ఉంటే ఆ మాట విని ఎంతో ఆనందపడుతూ ఉంటాడు సుభాష్ అయితే. ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని అడుగుతూ ఉంటాడు అపర్ణని. అవునండి, రేఖ ఏదో రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు అప్పుడు స్వరాజ్ రేఖకి కనిపించాడంట. రేఖని వాడు ఎదిరించాడంట. రేఖని వాడు ఎదిరించే తీరు చూసి రేఖ దడదడలాడిపోతుంది. మనకి మంచి రోజులు వచ్చాయండి, మంచి రోజులు వచ్చాయి అని అంటూ ఉంటుంది అపర్ణ. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.